హలో అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వరు మిరాకిల్స్. ఎప్పుడు కూరలు తిని తిని బోర్ కొట్టేశాయండి. అందుకోసం ఈరోజు సింపుల్గా చిన్న ఉల్లిపాయలతో పులుసు పెట్టేసుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మరి. ఒక కప్పు చిన్న ఉల్లిపాయలు తీసేసుకోండి. శుభ్రం చేసి వీటిని కడిగి శుభ్రం చేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ అలాగే టొమాటోను కూడా చిన్న ముక్కలు ఇలా కట్ చేసి పెట్టేసుకోండి. ఓ కప్పు చింతపండు రసం తీసి పెట్టేసుకున్నా. ఇలా వెల్లుల్లిపాయలు ఇలా కచ్చపచ్చగా దంచి పెట్టేసుకోండి. సో ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందామా? వచ్చేయండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకోండి గిన్నెలోకి. ఆయిల్ వేడెక్కింది కదా. ఇప్పుడు ఆవాలు కొంచెము, అలాగే జీలకర్ర కొంచెం, మెంతులు కొంచెం, మనం కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి, ఒక 3-4 ఎండుమిరపకాయలు, ఇవన్నీ వేసి బాగా కలపండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలపండి. ఇప్పుడు మనం చిన్నగా ముక్కలు చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేయండి. ఇప్పుడు ఇంకోసారి కలుపుకోండి. టొమాటో ముక్కలు మెత్తబడేదాకా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి. టమాటాలు మెత్తబడినాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలు వేసేయండి. ఇంకొకసారి ఇట్లా కలపండి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కాస్త పసుపు, ఒక స్పూను మిర్చి పౌడరు, ధనియా పౌడరు, అలాగే కొంచెం జీరా పౌడరు, ఇవన్నీ వేసేసుకొని ఇంకోసారి కలపండి మొత్తం. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న చింతపండు రసం వేద్దాము. అలాగే దాంతోపాటు ఇంకొక కప్పు వాటర్ కూడా వేద్దాము. ఉల్లిపాయలు ఉడకాలి కదా కొంచెం, అందుకోసం అండి. ఇప్పుడు ఇంకోసారి ఇలా కలుపుకోండి మొత్తం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద కాసేపు ఉడికించుకుందాం. ప్లేట్ తీసి చూద్దాం. ఇప్పుడు కర్రీ దగ్గర పడిపోయినట్టుందండి బాగా. ఇప్పుడు ఇందులోకి కొంచెం బెల్లం, అలాగే కరివేపాకు, కొంచెం కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి, కొత్తిమీర పొడి, ఇదంతా కలిసి ఇప్పుడు ఇంకొకసారి కలిపేసుకున్నాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చిన్న ఉల్లిపాయల పులుసు రెడీ. ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. సో వేడివేడిగా చిన్న ఉల్లిపాయ పులుసు రెడీ. అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్. అంటిల్ దెన్, బాయ్.